హాయ్ ఫ్రెండ్స్. నేను 80స్లో పుట్టిన వాళ్ళ కష్టాలు ఇప్పుడు ఎలా ఉంటాయో నేను చెప్పనా? ఎందుకంటే నేను కూడా 80లోనే బోర్న్ అయ్యాననమాట. సో నాకు తెలిసినవో, నేను ఫేస్ చేసినయో అనుకోండి. అసలు జనరల్‌గా ఎలా ఉంటాయంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న రీల్ గురించి మాట్లాడుకుందాం. సరే, మాకు కూడా అనిపిస్తది కొంచెం రీల్స్ చేద్దాం, ఏదో ఒకటి మమ్మల్ని మేము ఎంటర్‌టైన్ చేసుకుందాము అని మాకు కూడా అనిపిస్తది. అప్పుడు సరే, మార్నింగ్ నుంచి అంతా చేసి, వర్క్ చేసి, పనులు చేసి, అందరికీ అన్నీ మేము అన్నీ సెట్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఓకే. సరే, ఇప్పుడు ట్రెండీగా నడుస్తుంది కదా, మనల్ని మేము ఎంజాయ్ చేద్దాం అని అనుకుని రీల్ పోస్ట్ చేస్తూ ఉంటాం. అయితే సపోజ్ మన చుట్టాలకో, మన రిలేటివ్స్కో తెలుస్తాయి అనమాట, ఈ అమ్మాయి రీల్స్ చేస్తుంది అని ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేసామా, ఇంకా అది వేరే విషయం. యాక్సెప్ట్ చేయలేదనుకో, అదేంటిది ఈ పిల్లకి ఎంత పొగరు, మనం ఫ్రెండ్కి పంపిస్తే చేయలేదు, ఓకే అనుకుంటారు. చేశారు, మనం చూసి చూసి ఏంటమ్మాయి అసలు పిల్లలకు వండి పెడుతుందా, ఇంట్లో అసలు పనులు చేస్తుందా క్వశ్చన్. రెండో క్వశ్చన్, వీళ్ళ భర్తకి శాలరీ ఎంత అంటారు. మూడోది, అవునులే వీళ్ళ నాన్న బాగా సంపాదించారు, ఏం చేస్తుంది ఎగరక రీల్స్ అవి చేయలేక అని ఒకటి అంటారు. ఇంకొకటి, ఇది ఎంత ఫ్యాషన్గా ఉంది, ఇది అసలు మూడు మాట విండిద్ది అంటారా అని ఇంకొకటి. ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ మేము 80స్లో పుట్టిన వాళ్ళం ఫేస్ చేస్తూ ఉంటాం. సరే, చేసాము. కొన్ని మధ్య విని మమ్మల్ని మేము రియలైజ్ చేసుకొని, మనమేంటి మా లైఫ్ మేము ఉంటాం అని మనం అనుకున్నాం అనుకో, అప్పుడేమవుతుంది, సగం చేసి చేయనట్టు అంటే చేస్తాము, భయపడతాం అనమాట. కొన్ని డ్రెస్ బాగుందా, అంత నీట్గా ఉందా, మన స్టెప్స్ ఏమన్నా బాగాలేవా, సాంగ్ ఏమన్నా వల్గర్గా ఉందా, ఇట్లాగనమాట. అటు చేసి చేయకుండా ప్రైవేట్లో అకౌంట్లో పెట్టుకొని ఇలా ఉంటుంది లైఫ్.